ఒక బ్లౌజ్ని డిజైన్ చేయాలి అంటే అండి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అంత ఈజీ అయితే కాదండి. ఫస్ట్ మనం మెజర్మెంట్స్ని కరెక్ట్గా పెట్టుకోవాలండి. అలాగే డిజైన్ చాలా నీట్గా ఫినిషింగ్గా స్టిచ్ చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. డిజైన్ చేసిన తర్వాత మనం పెట్టిన మెజర్మెంట్స్ మారిపోకుండా కూడా చూసుకోవాలి. అలాగే ఫిట్టింగ్ అండ్ డిజైన్ లుక్ కూడా మనం కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకోవాలండి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి డిజైన్ చేసేటప్పుడు. సో ఆ టిప్స్ని నేను ఈ బ్లౌజ్ డిజైన్ చేస్తూ మీతో షేర్ చేస్తానండి. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో అండి ఒక బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ చేయడం మీకు చూపిస్తాను నేను. అలాగే ఇది ఒక డీప్ నెక్ బ్లౌజ్ కొలతకి వచ్చిందండి. సో డీప్ నెక్తో మనం బోట్ నెక్ బ్లౌజ్లో ఎలా కన్వర్ట్ చేసి మెజర్మెంట్స్ పెట్టుకుని స్టిచ్ చేయాలి అది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ నెక్ అండి. సో ఈ వీడియోలో అయితే పూర్తిగా బ్యాక్ నెక్ డిజైనింగ్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసి చూపిస్తానండి. సో ఈ వీడియో ఒకసారి మీరు చూస్తే మీకు వేరే డిజైన్ చేసిన మీకు ఒక ఐడియా అయితే ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకుని ఓపెన్ సైడ్ అదర్ సైడ్ పెట్టుకుని నేను ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉండేలాగా ఇక్కడ లైనింగ్ని డబల్ ఫోల్డ్లో పెట్టుకున్నానండి. నీట్గా ఐరన్ చేసి పెట్టుకున్నాను బ్లౌజ్ని. ఇదైతే కొలత బ్లౌజ్ నాకు దీన్ని ఇలాగా డబల్ ఫోల్డ్లో సెట్ చేసి ఆ లైనింగ్ పైన పెడుతున్నానండి. సో కరెక్ట్గా నేను ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ పెట్టి మెజర్మెంట్స్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. అంటే కింద 2 to 2.5 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. అలాగే సైడ్ కూడా 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాను, పైన కూడా ఎక్స్ట్రా తీసుకుంటానండి. సో ఎక్స్ట్రా మెజర్మెంట్స్ మనం ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే డిజైన్ చేసిన తర్వాత అండి ఇది షార్ట్ అయిపోతుందండి, అలాగే టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత ఇంకొకసారి కట్ చేయడానికి ఫస్ట్ మనం డిజైన్ని ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇక్కడ నెక్ మార్కింగ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ మార్కింగ్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ వేసి చూపించేస్తున్నాను. తర్వాత దాంట్లో ఏం చేంజెస్ చేయాలి అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ వరకు ఇది బ్లౌజ్ మెజర్మెంట్ అండి. డీప్ నెక్ కాబట్టి డీప్ నెక్ లాగా మనం బోట్ నెక్కి మెజర్మెంట్స్ పెట్టకూడదండి, కొన్ని చేంజెస్ అయితే చేయాలి. సో ఇక్కడ డీప్ నెక్ అకార్డింగ్ ఇక్కడ బ్లౌజ్ని మెజర్మెంట్స్ పెట్టేసుకున్నాను. కానీ బోట్ నెక్కి మనం మార్చేటప్పుడు అండి ఇక్కడ ఎంతైతే షోల్డర్ ఉంది ఇక్కడ 6 ఇంచెస్ షోల్డర్ ఉందండి ఈ బ్లౌజ్కి. కానీ దానికన్నా ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మనం తీసుకోవాలండి. సో 7.5 దగ్గర ఇక్కడ తీసుకుని దానికన్నా కూడా 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. సో తర్వాత నేను మెజర్మెంట్స్ పెట్టి కట్ చేస్తానండి. అసలు కన్ఫ్యూజన్ ఉండదండి, చాలా డీటెయిల్గా మీకు చెప్తాను. సో బ్యాక్ డీప్ నెక్ 10.5 ఉందండి బ్లౌజ్కి, కొలత బ్లౌజ్కి. సో 10.5 దగ్గర మార్క్ చేశాను కానీ ఈ డిజైన్కి కొద్దిగా మనం పెంచుకుని కట్ చేసుకోవాలండి. సో ఇలాగా రఫ్గా ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుని నేను ఒక బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకున్నాను. 7.5 ఇక్కడ మార్కింగ్ చేసుకున్నానండి. బోట్ నెక్ కోసం అండి, బ్యాక్ బోట్ నెక్ కాబట్టి పైన కుట్టు వదిలేసి 1/2 ఇంచ్ కుట్టు వదిలేసి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటానండి. చేసుకున్న తర్వాత నెక్ బ్రాడ్ 4 ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను బోట్ నెక్ కోసం. ఇక్కడ ఒక బోట్ షేప్ ఫస్ట్ నేను ఇస్తున్నానండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఏదైతే ఒక బోట్ షేప్ ఇచ్చిన తర్వాత ఈ బోట్ షేప్ దగ్గర నుంచి కిందకి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటానండి ఈ డిజైన్ కోసం. సో 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సైడ్ 4.5 ఇంచెస్ వరకు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్లో మనం ఈ డిజైన్ కోసం కలపాలండి. సో 5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకుని ఒక రౌండ్ షేప్లో ఇక్కడ కలిపిన తర్వాత అండి బ్యాక్ డీప్ నెక్ 10.5 ఉందన్నాను కదా, కానీ ఇక్కడ నేను 11 ఇంచెస్ తీసుకున్నానండి. డీప్ 11 అయితే మీకు లుక్ బాగుంటుంది. బ్యాక్ స్ట్రైట్గా మనం లైన్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఇక్కడ కూడా ఒక రౌండ్ షేప్ ఇచ్చేసానండి. సో ఇప్పుడు బ్యాక్ ఈ డిజైన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఉంటుందండి, ఓపెన్ చేస్తే మీకు డిజైన్ ఇలా ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మిడిల్లో హోల్ వచ్చి పైన బోట్ నెక్ వచ్చి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఈ లైనింగ్ పీసెస్ని పెట్టి నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నానండి. చేసుకుని తర్వాత మీకు స్టిచ్చింగ్ చెప్తాను బ్యాక్ పార్ట్. అలాగే
మనం నెక్కకి ఎక్కడ పైపింగ్ ఎలా వేసుకోవాలో అది కూడా మీకు ఇప్పుడు చెప్తున్నాను నేను. సో ఫస్ట్ మనం క్రాస్ పట్టి తీసుకోవాలండి. ఎక్కడైతే మనం కటింగ్ చేసుకున్నామో ఆ కటింగ్ దగ్గర మనం పైపింగ్ని ఇక్కడ యాడ్ చేయాలి. సో పూర్తిగా స్ట్రెచ్ పట్టిని మనం తీసుకుని క్రాస్గా కట్ చేసుకుని దాని లోపల థ్రెడ్ పెట్టుకుని నేను పైపింగ్ని ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. పైపింగ్ని ఎలా స్టిచ్ చేయాలి అది మీకు వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు పైపింగ్లో ఏమైనా డౌట్ ఉంటే మిషన్ పాదం ఎలా సెట్ చేసుకోవాలి మీకు తెలియకపోతే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్తే అండి నేను మిషన్ పాదంని సెట్ చేసి పైపింగ్ నీట్గా ఎలా వేసుకోవాలి మీకు డీటెయిల్ వీడియో చేస్తాను. నేను ఆల్రెడీ పాదం సెట్ చేసి పెట్టుకున్నానండి. సో దాన్ని ఏమీ చేంజ్ చేయను, నేను సింపుల్గా కుడుతూ ఉన్న. పైపింగ్ ఎప్పుడైనా అవసరం ఉంటే పైపింగ్ కూడా అలాగే చేసేసుకోవచ్చు, ఏమీ సెట్టింగ్స్ ఏమి మార్చే అవసరం ఉండదండి. సో ఇక్కడ పైపింగ్ని చేయడానికి ఫస్ట్ లైనింగ్ నెక్ పార్ట్ తీసుకున్నానండి నేను. లైనింగ్ పైన నెక్కకి ఈ పైపింగ్ని ఇలా 1/2 ఇంచ్ మార్జిన్లో పూర్తిగా రౌండ్కి అటాచ్ చేస్తున్నానండి. సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను నేను. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి ఫ్రెండ్స్. సేమ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఫ్రంట్ వైపు పైన ఉండేలాగా మీరు ఇక్కడ పెట్టుకోండి. దానిపైన లైనింగ్ని పెట్టుకోండి. లైనింగ్ పైపింగ్ ఏదైతే వేసాం కదా ఆ పైపింగ్ లోపల అంటే మిడిల్లో ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి అండ్ లైనింగ్కి మిడిల్లో పైపింగ్ ఉండాలండి. దానిపైనే ఆల్రెడీ నేను పాదం సెట్ చేశాను కాబట్టి కరెక్ట్గా పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా ఇక్కడ స్టిచ్చింగ్ అవుతుందండి. సో ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ నెక్ దగ్గర కట్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్. తీసేసి చిన్న చిన్న కట్స్ ఇక్కడ పెట్టుకోవాలండి. నెక్ రౌండ్కి కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని లైనింగ్ని బ్యాక్ వైపుకి తిప్పితే చాలా నీట్గా మీకు ఇక్కడ పైపింగ్ రెడీ అవుతుందండి. దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో ఇక్కడ ఈ పైపింగ్ రెడీ అయిపోతుంది. సో ఇంకొక పార్ట్ ఉంది కదా అక్కడ కూడా మనం పైపింగ్ సేమ్ మెథడ్లో వేసుకోవాలండి. ఇక్కడ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని పై వైపు పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టుకుని నేను లైనింగ్ని బ్యాక్ తిప్పుతున్నానండి. ఇలా పైపింగ్ వేసిన తర్వాత నేను మీకు ఒకసారి సెట్ చేసి చూపిస్తాను. మిడిల్లో డ్రాప్ అనేది ఇలా వస్తుందండి. సో ఒకసారి దీనిపైన మనం నీట్గా ఐరన్ చేసుకోవాలండి. పూర్తిగా బ్లౌజ్ కంప్లీట్ అవ్వకుండా కాదండి, ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం రెడీ అయ్యాక నీట్గా ఐరన్ చేసి సెట్ చేసుకుంటే అండి మెజర్మెంట్స్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ రాదండి. మీకు కరెక్ట్గా ఏ మెజర్మెంట్స్ మీరు పెడతారో కరెక్ట్గా ఆ మెజర్మెంట్సే మీకు బ్లౌజ్కి వస్తుంది. అలాగే లుక్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ ఒక పార్ట్ ఐరన్ చేసిన తర్వాత ఇంకో పార్ట్ కూడా నీట్గా ఐరన్ చేసాక అప్పుడు మనం ఈ డ్రాప్ని సెట్ చేయాలండి. ఐరన్ చేసిన తర్వాత అండి ఇప్పుడు మనం దీన్ని డబల్ ఫోల్డ్ చేసి ఒకసారి ఐరన్ చేయాలండి. కరెక్ట్గా పైపింగ్ ఎక్కడైతే వేసామో ఆ పైపింగ్ దగ్గర మనం ఈక్వల్గా పెట్టుకోవాలండి. ఈక్వల్గా పెట్టుకుని ఇక్కడ మనం ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇక్కడ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మిడిల్ మార్కింగ్ మనం వేసేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ కింద పార్టీకి కూడా చేయాలండి. దీన్ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని నెక్ రౌండ్ ఇది పైపింగ్ వేసాం కదా పైపింగ్ని మనం సెట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకుని ఐరన్ చేసుకుని మిడిల్లో మనం స్ట్రైట్ మార్కింగ్ తీసుకోవాలండి. ఈ రెండు కలిపి మనం మెజర్మెంట్స్ పెట్టడానికి హెల్ప్ అవుతుందండి.
ఈ డ్రాప్స్ సెట్ చేయడమే అసలైన పార్ట్ అండి, అసలైన కష్టమైన పని ఈ మోడల్ బ్లౌజ్కి. సో కొద్దిగా మనకి డిఫరెన్స్ వచ్చినా సరే ఆ డ్రాప్ వంకరగా అయిపోతుంది, దాని రౌండ్ షేప్ అనేది లుక్ పాడైపోతుందండి. సో చూడండి, మిడిల్లో ఫస్ట్ నేను ఒక లైన్ డ్రా చేసి ఈ 2 లైన్స్ని మిడిల్ నుంచి కలిపానండి. అంటే స్ట్రైట్గా ఒక లైన్లోనే ఇలా సెట్ చేసిన తర్వాతే నేను ఈ డ్రాప్ని సెట్ చేస్తాను. మీకు ఇంకోసారి చూపిస్తానండి. సో చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ని సెట్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ మిడిల్ లైన్ మిస్ అవుతుందండి. సో మిడిల్ లైన్ మిస్ అవ్వకుండా మనం చూసుకోవాలి. మార్కింగ్ మనం తర్వాత మళ్ళీ వేసుకోవాలండి. మిడిల్ లైన్ మాత్రం స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, మిడిల్ లైన్ స్ట్రైట్గా మనం సెట్ చేసుకుని అప్పుడు మనం ఈ పాయింట్స్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. కరెక్ట్గా మార్క్ చేసుకుని ఇప్పుడే మనం సెట్ చేసుకుని పెట్టుకుని మిషన్ పైన అక్కడ ఒక రఫ్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుందని. సో ఇక్కడ నేను కొద్దిగా గమ్ అంటించేసి దీన్ని స్టిక్ చేసేసుకుంటాను. చేసుకుంటే ఇంకా కదలకుండా ఉంటుంది కాబట్టి స్టిచ్ చేయడానికి ఇది ఈజీగా ఉంటుందండి. సో ఇలాగ గమ్ పెట్టి దీనిపైన ఒకసారి ఐరన్ చేసేసుకుంటానండి. ఐరన్ చేసిన తర్వాత ఇది స్టిక్ అయిపోతుంది కాబట్టి రఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఇక్కడ స్టిచెస్ వేయాలండి, లేకపోతే మీరు రఫ్ చేయలేదు అంటే ఇక్కడ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం రఫ్ చేసి 2 స్టిచెస్ ఇక్కడ వేసుకోవాలండి. సో ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అండి ఇప్పుడు మనం మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి. బ్లౌజ్ మెజర్మెంట్స్ పెట్టి పార్ట్ ఇప్పుడండి. సో మళ్ళీ ఇంకొకసారి నేను కొలత బ్లౌజ్ని ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. పెట్టుకుని ఫస్ట్ నేను ఎగ్జాక్ట్గా ఈ బ్లౌజ్ కొలత తీసేసుకుంటానండి. తీసుకుని తర్వాత బోట్ నెక్కి చేంజ్ చేయాలి అంటే ఏమేమి చేంజెస్ మనం చేసుకోవాలి అది ఇప్పుడు చెప్తాను మీకు. సో కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి మీరు ప్రీవియస్ వీడియో చూసి ఉంటే అండి చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ ఇది ఈ బ్లౌజ్ మెజర్మెంట్ అండి. సో ఈ బ్లౌజ్ మెజర్మెంట్లో మనం షోల్డర్ని ఒక 1.5 ఇంచెస్ ఇక్కడ పెంచుకోవాలండి. దీనికన్నా ఇప్పుడు 6 ఇంచెస్ ఉందనుకోండి, దీంట్లో ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇక్కడ వరకు 7.5 షోల్డర్ పెట్టాను. సో ఆర్మ్ రౌండ్ కూడా 7.5 పెట్టుకుని ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇచ్చేయాలి. బోట్ నెక్కి ఆర్మ్ రౌండ్ అండ్ షోల్డర్ కూడా ఎక్కువ ఉంటుందండి. సో మనం ఈ చేంజెస్ చేసుకోవాలి. నెక్ బ్రాడ్ 4 ఇంచెస్ నేను పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ బ్యాక్ లెంత్ మనం చూసుకోవాలి. ఇక్కడ 15 ఇంచెస్ ఉందండి, 1 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కస్టమరు. సో దాంట్లో కూడా 1 ఇంచెస్ ఎక్స్ట్రా నేను ఇక్కడ 17 వరకు పెట్టుకుంటున్నానండి. సో కుట్లన్నీ పోయి మనకి 16కి బ్యాక్ లెంత్ బ్లౌజ్ లెంత్. చెస్ట్ దగ్గర కూడా అండి ఒక 1/2 ఇంచ్ లూజింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి పట్టేసే ఛాన్స్ ఉంటుంది. 1/2 ఇంచ్ లూజింగ్ ఇవ్వాలి. సో ఇవన్నీ మనం ఫస్టే మెజర్మెంట్ పెట్టి కట్ చేసేసాక డిజైన్ చేసామనుకోండి పూర్తిగా బ్లౌజ్ టైట్ అయిపోతుందండి, మీకు డిజైన్ కూడా పూర్తిగా లుక్ పాడైపోతుంది. మెజర్మెంట్స్ అయితే ఎక్కడ కూడా సెట్ అవ్వదు. సో మనం పూర్తిగా డిజైనింగ్ చేసిన తర్వాత మెజర్మెంట్స్ పెట్టుకుని కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కూడా ఉంటుంది, పర్ఫెక్ట్ లుక్ ఉంటుందండి, బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఉంటుందండి. సో దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ డీప్ నెక్ కాబట్టి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా డీటెయిల్గా ఆ వీడియో కూడా మీకు చెప్తాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే అండి మీకు వీడియో నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక మంచి కామెంట్ పెట్టి ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మీరు వీడియోని చూసుంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.